ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ కొనటానికి మనం లక్షల, లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సిన సిట్యుయేషన్ ఎందుకు వస్తుంది? ఇంకా షాకింగ్ ఏంటంటే, మీ ఫోన్ ప్రైస్ పెరగడానికి రీజన్ మీ ఫోన్ కంపెనీ మాత్రమే కాదు. మీ ఫోన్‌లో ఉన్న ఒక టైనీ కాంపోనెంట్ కోసం ఏఐ కంపెనీస్, డేటా సెంటర్స్, ల్యాప్‌టాప్స్, గేమింగ్ డివైసెస్ అన్నీ ఒకదానితో ఒకటి కాంపిటీషన్‌లో ఉన్నాయి. అందుకే 2026 స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఒక స్ట్రేంజ్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. ఏఐ బూమ్ పెరిగే కొద్దీ మీ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ కూడా ఎక్స్‌పెన్సివ్ అవ్వచ్చు. కానీ అసలు ఏఐకి మీ స్మార్ట్ ఫోన్‌కి సంబంధం ఏంటి? అది ఈ వీడియోలో మనం చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రైజ్ అండ్ రూయిన్. ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి గైస్. సెమీకండక్టర్ అంటే ఒక సింగిల్ చిప్ కాదు. స్మార్ట్ ఫోన్‌లో ప్రాసెసర్, పవర్ మేనేజ్మెంట్ చిప్స్, కనెక్టివిటీ చిప్స్, సెన్సార్, మెమరీ ఇలా చాలా డిఫరెంట్ సెమీకండక్టర్ కాంపోనెంట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్న ప్రాబ్లమ్ మెమరీ చిప్స్. అంటే మనం ఫోన్‌లో ర్యామ్ అని పిలిచేది డీర్యామ్. మరి ఫోటోస్, వీడియోస్, యాప్ స్టోర్ చేసుకునే స్టోరేజ్‌ని నాండ్ ఫ్లాష్ అంటారు. 2026లో ఈ మెమరీ మార్కెట్‌లో ప్రైసెస్ సడెన్‌గా పెరిగాయి. కౌంటర్ పాయింట్ రీసెర్చర్స్ ప్రకారంగా Q2 2026లో స్మార్ట్ ఫోన్ మెమరీ ప్రైసెస్ ప్రీవియస్ క్వార్టర్‌తో కంపేర్ చేస్తే 80% కంటే ఎక్కువ పెరిగాయి. కానీ అసలు మెమరీ షార్టేజ్ ఎందుకు? ఇక్కడే స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఒక సైడ్ ఏమో మన స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ ఈటి కోసం మెమరీ చిప్స్ కావాలి. ఇంకో సైడు ఏఐ. చాట్‌జీపీటీ లాంటి ఏఐ సిస్టమ్స్, ఇమేజ్ జనరేటర్స్, క్లౌడ్ ఏఐ ఇవన్నీ మాసివ్ డేటా సెంటర్స్‌లో రన్ అవుతాయి. ఆ డేటా సెంటర్స్‌కి నార్మల్ కంప్యూటర్స్ కన్నా చాలా ఎక్కువ మెమరీ అండ్ హై పర్ఫార్మెన్స్ చిప్స్ కావాలి. ఎస్పెషల్‌గా అయితే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మెమరీ హెచ్‌బీఎం అంటారు. హై బ్యాండ్‌విడ్త్ మెమరీ. ఇది పవర్‌ఫుల్ ఏఐ యాక్సిలరేటర్స్‌కి ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఏఐ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అందుకే సామ్‌సంగ్, ఎస్‌కే హైనిక్స్ లాంటి మేజర్ మెమరీ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి అవైలబుల్‌లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలో ఎక్కువ పోర్షన్‌ని హయ్యర్ మార్జిన్ ఏఐ మెమరీ వైపు షిఫ్ట్ చేస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఫ్యాక్టరీ కెపాసిటీ లిమిటెడ్. ఏఐ డిమాండ్ ఏమో ఎక్కువుంది. సో, మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే చిప్స్ వైపు ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దాని రిజల్ట్ ఏంటి? స్మార్ట్ ఫోన్స్ కోసం అవైలబుల్ మెమరీ సప్లై మీద ప్రెషర్ పడింది. ఐడీసీ కూడా ఈ సిట్యుయేషన్‌ని సింపుల్ టెంపరరీ షార్టేజ్ లాగా కాకుండా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ స్ట్రాటజిక్‌గా ఏఐ వైపు షిఫ్ట్ అవుతున్న సిట్యుయేషన్‌గా డిస్క్రైబ్ చేసింది. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ పాయింట్ ఉంది. మనం ఎక్స్‌పెన్సివ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ కొన్నప్పుడు 5,000 ఆర్ 10,000 ఎక్స్‌ట్రా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే మేబీ అది మేనేజబుల్ అనిపించొచ్చు. కానీ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ కంపెనీకి మార్జిన్స్ ఆల్రెడీ వెరీ థిన్ ఉంటాయి. ఒక ఫోన్ 10,000కి సెల్ చేస్తున్నారనుకోండి. అందులో మెమరీ కాస్ట్ సడెన్‌గా పెరిగితే కంపెనీ దగ్గర ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రైస్ పెంచాలా? లేదంటే కస్టమర్స్ వేరే బ్రాండ్‌కి వెళ్ళిపోవచ్చు. స్పెక్స్ తగ్గించాలి. ఫోన్ అట్రాక్టివ్‌గా ఉండదు. ప్రాఫిట్ మార్జిన్ రెడ్యూస్ చేయాలా? ఇలాంటి చాలా ఆప్షన్స్ తక్కువుంటాయి వాళ్ళకి. అందుకే బడ్జెట్ ఫోన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు మన ఒరిజినల్ క్వెషన్‌కి వద్దాం. సెమీకండక్టర్ షార్టేజ్ వల్ల స్మార్ట్ ఫోన్ ట్వైస్ యాస్ ఎక్స్‌పెన్సివ్ అవుతదా? ప్రతి స్మార్ట్ ఫోన్ 2x ప్రైస్ అవుతదని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ప్రైస్ ప్రెషర్ అయితే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ పాయింట్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌లో మెమరీ అండ్ అదర్ కాంపోనెంట్స్ కాస్ట్ సిగ్నిఫికెంట్‌గా పెరిగాయి. అండ్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌కి బాంబ్ కాస్ట్ Q2 2026లో నియర్‌గా 50% ఇంక్రీజ్ అయింది. మీకింక పచ్చిగా నిజం జెప్పాలంటే, ప్రతి ఫోను 2x కాస్ట్ ఏం కాదు గానీ, ద కాస్ట్ ఆఫ్ మేకింగ్ స్మార్ట్ ఫోన్ ఈస్ రైజింగ్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ టు మేక్ ద డిఫికల్ట్ చాయిసెస్. ఇక్కడ స్టోరీ స్మార్ట్ ఫోన్స్‌లో ఎండ్ అవ్వలేదు గైస్. మెమరీ చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఆల్మోస్ట్ అన్నిట్లో యూజ్ చేస్తారు. అంటే ల్యాప్‌టాప్స్‌లో, గేమింగ్ కన్సోల్స్‌తో, సర్వర్స్, కార్స్‌లో ఎక్సెట్రా. ఒక పార్ట్ ఆఫ్ సెమీ కండక్టర్ సప్లై చైన్ టైట్ అయితే, ఇంపాక్ట్ మల్టిపుల్ ఇండస్ట్రీకి స్ప్రెడ్ అవుతది. అండ్ ఎస్పెషల్‌గా అయితే ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కంటిన్యూ అయితే, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ మధ్య కాంపిటీషన్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. మన ఇండియాకి ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇండియాలో స్మార్ట్ ఫోన్స్‌కి హ్యూజ్ మార్కెట్ ఉంది. అండ్ ఇండియా స్లోగా స్మార్ట్ ఫోన్ అసెంబ్లీ అండ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ని ఎక్స్‌పాండ్ చేయడానికి ట్రై చేస్తుంది. 2026లో ఇండియా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 625 బిలియన్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్‌ని అనౌన్స్ చేసింది. అలాగే సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ కోసం అడిషనల్‌గా 1.28 ట్రిలియన్ సపోర్ట్‌ని అనౌన్స్ చేసింది.
కానీ ఒక ఇంపార్టెంట్ రియాలిటీ ఉంది. ఫోన్ ఇండియాలో అసెంబుల్ చేసిన ఫోన్‌లో యూజ్ అయ్యే ఎవ్రి మేజర్ సెమీకండక్టర్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుందని కాదు. గ్లోబల్ సప్లై చైన్ స్టిల్ ఎక్స్‌ట్రీమ్‌గా ఇంటర్ కనెక్టెడ్. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీ నుంచి రావచ్చు. ఒక చిప్ ఏమో తైవాన్‌లో మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు. మరి మెమరీ ఏమో వేరే కంట్రీ నుంచి రావచ్చు. అసెంబుల్ అయ్యేది మాత్రం ఇండియాలో అని జరగొచ్చు. అది కూడా క్లారిటీగా చెప్పలేము. అందుకే సెమీకండక్టర్ షార్టేజ్ అనేది ఒక కంట్రీ ప్రాబ్లమ్ కాదు. అది గ్లోబల్ సప్లై చైన్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఒక రియల్ క్వెషన్ ఉంది గైస్. అంటే ఇప్పుడు ఏఐ మనకి చాలా పవర్‌ఫుల్ టెక్నాలజీని ఇస్తుంది గదా! కానీ ఏఐ కోసం కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేయడానికి మనం యూజ్ చేసే సేమ్ రిసోర్స్ టెక్నాలజీని ఎక్స్‌పెన్స్ చేస్తే, అప్పుడు అది ఎవరికి మనం ప్రయారిటీ ఇవ్వాలి? అదే ఏఐ డేటా సెంటర్‌కివ్వాలా? స్మార్ట్ ఫోన్ యూజర్స్‌కివ్వాలా? ఎవరికివ్వాలి? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్‌లో చెప్పండి గైస్. ఒక టైనీ సెమీకండక్టర్ పార్టికల్ వల్ల మనకి ఎంత డిఫరెన్సెస్ వచ్చినాయో చూసారా గైస్ మీరు? ఇలా టెక్నాలజీ, బిజినెస్, ఎకనామీ మరియు ఫ్యూచర్ గురించి సింపుల్‌గా, డీప్‌గా తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో జపాన్ నుంచి ఇండియాకి గ్లోబల్ యానిమేషన్ ఇండస్ట్రీ ఎందుకు షిఫ్ట్ అవ్వబోతుందనేది చాలా క్లియర్‌గా తెలుసుకుందాం. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీయే. సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.